దేవుని ఆత్మ వారిలో అలా పనిచేస్తుంది. మనలో కూడా దేవుని ఆత్మ అలా పనిచేస్తే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మనం కూడా ఆనాటి అపోస్తలుల వలె దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. హల్లెలూయా. నీ దగ్గర ఎవరి దగ్గర ఫోన్ ఉంటే కాస్తంత ఇంగ్లీష్ బైబిల్ కేజేవి వెర్షన్ తీసి ఒకసారి త్వరగా చదవండి. ఎందుకంటే ఈ సమయంలో మనకి అసలైన వాక్యం అవసరమే ఉంది. తెలుగులో కొన్ని తర్జుమా దోషాలు ఉంటాయి, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. యెషయా గ్రంథము 10వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 10 verse 27. లాస్ట్ మాట మనకు కావాలి. ఒకసారి మళ్ళీ చదువు, లాస్ట్ది. And the yoke shall be destroyed because of the anointing. అంటే ఇక్కడ బలిసినందున ఉంది, అదే తిన్నగా ఇంగ్లీష్ పదాలు ఉంటుంది అనాయింటింగ్. నీవు అభిషేకించబడినందున ఆ కాడి నీ మీద నుండి విరగొట్టబడిన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పగటి వేళ మనమందరం కూడా ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరము కూడా అభిషేకించబడి వెళ్ళుదుముగాక. ఆమేన్. అభిషేకం లేకపోతే భక్తుడు అన్నాడు పాట పాడి, ఇకనైనా గాని దర్శించగా రావా. మీకు రాదా? కొంచెం గట్టిగా పాడొచ్చుగా. అభిషేకం లేక నశించుచున్నామయ్యా మా యేసయ్యా. ఆపో చిరాకు వస్తుంది అసలు. ఏంటా పాడబాటు? కొంచెం గట్టిగా పాడాలా లేదా? మీకు వచ్చారా అదే ఈ పాట? రాదా? కలిసి నాతో పాటు నేను ఏ టెంపోలో పాడతాను, మీరు కూడా అదే టెంపోలో పాడాలి. ఎకనైనాగా రాకుడు కూడా ఆలస్యం అయ్యేటట్టుంది. ఏసై కూడా లేట్ అయిపోతాడే మిమ్మల్ని చూసి. కొంచెం గట్టిగా, ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా రావా. అభిషేకం లేక దర్శనమే రాక నశించు మా యేసయ్యా. అవునయ్యా. ఇకనైనా గాని దర్శించగా అభిషేకం లేక దర్శనమే నశించుచున్నామయ్యా మా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దానిలో మీరు ఏం అర్థం చేసుకున్నారు? అభిషేకం లేకపోతే ఏమవుతామంట? నశించిపోతాం. కాబట్టి దేవుని ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి కావాలి. ఎప్పుడైతే ఒక మనిషి మీద అభిషేకం ఉంటుందో దట్ అనాయింటింగ్ షల్ బ్రేక్ ది యోక్. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే మనిషి మీద ఉన్నటువంటి ఆ బరువుని, ఆ కాడిని విరగగొట్టిద్ది, నాశనం చేసిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అనాయింటింగ్ షల్ డెస్ట్రాయ్ ద యోక్ అన్నది.
బ్రేక్ ది యోక్ అనేది ఒక పదంలో ఉంటే, కింద సెంటెన్స్లో కింద లైన్లో ఉన్నది అనాయింటింగ్ షల్ డెస్ట్రాయ్ ద యోక్. యోక్ షల్ బి డెస్ట్రాయిడ్ బై ది అనాయింటింగ్. ఎప్పుడైతే ఒక మనిషి అభిషేకించబడతాడో, దేవుని ఆత్మచేత నింపబడతాడో, ఆ వ్యక్తి దేవుని అభిషేకము చేత నింపబడి ఉంటాడు. కాబట్టి అంతవరకు ఉన్న భారం, అంతవరకు ఉన్న బట్టుని ఇవన్నీ కూడా అవి తొలగిపోతాయి. దేవుని బిడ్డలారా, మనందరికీ అభిషేకము కావాలి. అభిషేకము లేకపోతే వారు పనికిరారు. అభిషేకించబడకపోతే గనక వారి మీద ఉన్నటువంటి భారము తొలగదు, శ్రమ తొలగదు, వారి మీద ఉన్నటువంటి అపవాది పెట్టినటువంటి పాప భారం పోదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ మనకి బాగా అవసరమైన విషయం ఏంటి అంటే అభిషేకం మనకు కావాలి. అనండి, అభిషేకం కావాలి. అభిషేకం లేకపోతే దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రారంభము నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు, అభిషేకించబడిన ప్రతి ఒక్కరు కూడా బహు ధారాళంగా వాడబడ్డారు, బహు గొప్పగా వాడబడ్డారు. వారు ప్రజలకు ఆశీర్వాదమయ్యారు. వారు అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించగలిగారు. వారు అనేక మంది మీద ఉన్నటువంటి కాడిని విరగొట్టగలిగారు. అది ఎలా అంటే అభిషేకము ద్వారా. హల్లెలూయా. ఎవరి మీదైతే అభిషేకం ఉంటుందో, ఎవరి మీదైతే దేవుని యొక్క ఆత్మ కృంభరించబడి ఉంటుందో, వారు ఖచ్చితంగా జనములకు ఆశీర్వాదం అవుతారు. దే షల్ బి బ్లెస్సింగ్ టు ద నేషన్స్. వారు ప్రపంచానికి, వారు జనులకు ఆశీర్వాదకరం అవుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము జనులకు ఆశీర్వాదము కావాలంటే, ప్రజలను ప్రభు యొద్దకు నడపాలి అంటే, మనం అనేక మందికి సంతోష కారణముగా మిగలాలి అంటే మన మీద దేవుని అభిషేకం ఉండాలి. మన మీద దేవుని అభిషేకం పనిచేస్తూ ఉండాలి. అభిషేకం లేకపోతే కనుక సేవకుడైనా కానీ, ఎవరైనా కానీ, రాజు అయినా కానీ వారు పిచ్చివాళ్ళలాగా మారిపోతారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఆనాటి ప్రవక్తలైన, ప్రధాన యాజకులైనా, ఆనాటి రాజులైనా కానీ వారు అభిషేకం ఉంటేనే వాడబడగలిగారు. అభిషేకం ఉంటేనే వారి మీదకి దేవుని దర్శనాలు వచ్చినాయి. అభిషేకం ఉంటేనే వారు దేవుని శక్తి చేత నింపబడి అపవాదిని కూలగొట్టగలిగారు, శత్రువులను పడగొట్టగలిగారు, శత్రు రాజ్యాలను ధ్వంసం చేసి ఆ రాజ్యాలను, ఆ దేశాలను వారి హస్తగతము చేసుకోగలిగారు. ఇది ఎలా సాధ్యమో? అభిషేకము ద్వారా. హల్లెలూయా. కాబట్టి మన మీదకి అభిషేకము రావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అభిషేకము లేకపోతే వారు నశించిపోయినట్లే. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము చేత అస్సలు నింపబడుతున్నామా? ఆరాధన చేసేటప్పుడు అభిషేకం మన మీదకి వస్తూ ఉందా, లేదంటే మౌనంగా నుంచి ఉంటున్నామా? నేను చాలామంది పరిశీలన చేస్తూ ఉంటా. ఎక్కువసార్లు కళ్ళు మూసుకొని ఎక్కువసేపు నేను ఆరాధన చేసినా కానీ కొన్ని సందర్భాల్లో కళ్ళు తెరవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నా సంఘము, నా బిడ్డలు ఎలా ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చూడాలి కదా. కాబట్టి చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది చాలా మౌనంగా ఉంటారు, చప్పట్లు కొట్టరు, ఊరికే అలా నుంచుంటారు. ఆత్మలో లేనమవలేరు, ఆత్మలో తరించలేరు. కారణం ఏంటంటే వారి మీదకి అభిషేకం రాలా. అందరూ ఆరాధిస్తూ ఉంటుంటే అభిషేకం లేని వారు ఏంది ఈ పిచ్చిగంతులేంటి, ఈ అరుపులేంటి, ఈ కేకలేంటి, ఈ చప్పట్లేంటి అని అనుకుంటారు. అభిషేకించబడిన వ్యక్తి చప్పట్లను కూడా చాలా గట్టిగా కొట్టగలుగుతారు. వారు బలహీనులే కావచ్చు, కానీ అభిషేకం ఉంటే, వారి మీద అభిషేకము దిగి వస్తే వారు భాషల్లో మాట్లాడగలుగుతారు. వారు దైవికంగా దేవుని ఆరాధించగలుగుతారు. దేవుని శక్తి వారి మీదకి దిగి వస్తుంది. కాబట్టి పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, అభిషేకం మనకు కావాలి. అభిషేకం లేకపోతే మనము దేవునికి ఇంకా ఇష్టముగా మారము. అభిషేకం లేకపోతే దేవుని ప్రసన్నతలోనికి మనము రాలేము. అభిషేకం మనిషికి రాకపోతే గనక వారు దేవుని కార్యాలు చేయలేరు. అపవాది చేతిలో బలహీనులైపోతారు. అపవాది వారిని లోపరు చేసుకుంటాడు. అపవాది శక్తుల క్రింద అపవాది వాడు అణిచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరికీ అభిషేకము కావాలి కదా, అవునా కదా? కావాలి. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు రాకముందు ఎవరి మీదకి అభిషేకం వచ్చేది అంటే, ఎవరైతే దేవుడు కోరుకున్నాడో, ఎవరైతే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడో, ఫలానా దానికి ప్రతిష్ఠించుకున్నాడో, ఫలానా దాని కొరకు ప్రత్యేకించుకున్నాడో, ఫలానా పని కొరకు ఉద్దేశించుకున్నారో,
వారి మీదకే దేవుడు అభిషేకాన్ని పంపించేవాడు. అది రాజులే కావచ్చు, అది ప్రవక్తలే కావచ్చు, అది ప్రధాన యాజకులే కావచ్చు. వారి మీదకి ఆ తైలం వచ్చేది, వారి మీదకి ఆ ఆత్మ దిగి వచ్చేవాడు. అప్పుడు వారు చేసే సేవ గణనీయమైన సేవగా మారిపోయేది. అప్పుడు వారు చేసే రాజ్య పరిపాలన విస్తరించిపోయేది. శత్రువుల్ని ఓడగొట్టేవారు, శత్రు సైన్యాల్ని తరిమి కొట్టేవారు, శత్రువుల్ని తెగ నరికేసేవారు. దేని ద్వారా ఇది సాధ్యమంటే అభిషేకము ద్వారానే. ప్రవక్తలు అభిషేకించబడిన వారైతే వారు ప్రవచించేవారు, చెప్పిన ప్రతిదీ కూడా జరిగేది. కనుక దేవుని బిడ్డలారా, అయితే మన మీదకి అభిషేకం వచ్చిందా? అయ్యా, అభిషేకము ప్రవక్తలకు అంటున్నావు కదా, ప్రధాన యాజకులకు అంటున్నావు కదా, రాజులకు అంటున్నావు కదా, మా మీదకి ఎలా వచ్చిందయ్యా అని చెప్పి మీరు అనుకోవచ్చేమో. అది యేసు క్రీస్తు ప్రభుల వారికి ఆవలా, యేసు ప్రభుల వారికి ఇవ్వాలి. ఏమి అందరి మీదకి అభిషేకం వస్తుంది. అందరూ దేవుని ఆత్మచేత నింపబడతారు, అందరూ ప్రవచించేవారుగా ఉంటారు. అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఎవరైతే ఉంటారో ఆ ఆత్మచేత నింపబడిన వారికి కొన్ని ప్రత్యేకమైన వరాలు వస్తాయి. కొందరు ప్రవచించేవారుగా, కొందరు భాషలు మాట్లాడేవారుగా, కొందరు అత్యధికమైన విశ్వాసము కలిగిన వారుగా, కొందరు అద్భుతాలు చేయవారుగా, ఆశ్చర్యాలు చేయవారుగా, కొందరు స్వస్థతలు చేయవారుగా, కొందరు దయ్యములను వెళ్ళగొట్టేవారుగా, రకరకాలైనటువంటి ఆ పరిశుద్ధాత్మ వరాలను కలిగి ఉండి ఆ ఆత్మ వరాల చేత వారు వాడబడుతూ ఉంటే, వారు గట్టిగా దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటే, దయ్యపు శక్తులు, అపవాది కార్యాలన్నీ కూడా గడగడలాడిపోయాయి. అపవాది ఆ ప్రాంతాలని పారిపోయేవాడు విడిచిపెట్టేసి. దేవుని బిడ్డలారా, మనందరి మీదకి అభిషేకము రావాలి. అభిషేకం రాకపోయిందా? పాత నిబంధన కాలంలో ప్రత్యేకించబడిన వారే, కానీ క్రొత్త నిబంధన కాలంలో యోవేలు ప్రవచించాడు 2:28 అంత్య దినములలో నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరి మీద కాదంట, అది దేవుడు చేసిన వాగ్దానము. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? అందరి మీదకి ఆయన ఆత్మను పంపిస్తాడు. ఒక్కరి మీదకి కాదు, ఇద్దరి మీదకి కాదు, రాజుల మీదకి కాదు, అది ప్రవక్తల మీదకే కాదు, అది ప్రధాన యాజకులు లేదంటే ప్రత్యేకంగా ఆయన సేవ చేసేవారి మీదకో కాదు, కానీ మనుష్యులందరి మీదకి దేవుని అభిషేకము వస్తూ ఉంది. ఆమేన్. మన మీదకి అభిషేకం వచ్చిందా? దేవుడు చేసిన వాగ్దానం అది. ప్రభు వాగ్దానము కనిపెట్టుకుని ప్రార్థన చేయగలుగుతున్నామా? కొంతమంది చిన్నపిల్లలే దేవుని ఆత్మచేత అభిషేకించబడి వారు భాషల్లో మాట్లాడేవారుగా ఉంటారు. వారు ప్రార్థన చేస్తే విడుదలలు జరుగుతాయి. చిన్నపిల్లలే, పెద్దవారి దాకా కాదు. అయితే ఆ అభిషేకము మన మీదకు వస్తూ ఉందా? ఆ అభిషేకాన్ని మనం కోరుకుంటున్నామా? ఆ అభిషేకము మనల్ని వరిస్తుందా? అభిషేకము అనగా దానికి అర్థం ఏంటంటే, అభిషేకం దేవుడు తాను తన ప్రత్యేకమైన పని కొరకు ఉద్దేశించుకునే వారి మీదకి వచ్చేదే అభిషేకం. అభిషేకం అంటే అది ప్రత్యేకించుకున్న వారి మీదకి దేవుడు పంపించేది అభిషేకం. ఏ పనికైతే, ఏ పర్పస్కైతే, ఏ దేనికైతే మనం ప్రతిష్ఠించబడుతున్నామో అది అభిషేకం. కాబట్టి అభిషేకము ఎవరి మీదకి వస్తుంది అంటే, ప్రత్యేకింపబడిన వారికి, దైవ పనుల కొరకు ఉద్దేశించబడిన వారి మీదకి అభిషేకం వస్తుంది. ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, ఆ అభిషేకం మన మీద ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. దేవుని అభిషేకం మన మీద పనిచేస్తూ ఉందా? దైవాభిషేకం చేత మనం రేపబడుతూ ఉన్నామా? దేవుని అభిషేకము దిగి వస్తే వారు ప్రజలకు ఆశీర్వాదం అవుతారు కదా. మనము ఏ ఒక్కరికైనా ఆశీర్వాదకరమయ్యామా? అభిషేకం మన మీద పనిచేస్తూ ఉందా అసలు? కనుక దేవుని బిడ్డలారా, అభిషేకం వస్తే వారి జీవితం మారిపోయింది, వారి స్థితిగతులు మారిపోతాయి, వారి రూపురేఖలు మారిపోతాయి, వారి లక్ష్యాలు మారిపోతాయి. మరి మన మీదకి ఆ అభిషేకం వచ్చిందా? 3 విషయాలు మీకు తెలియపరుస్తా. దేవుని అభిషేకము మన మీదకి దిగి వస్తే గనక ఏం జరుగుతుంది, అభిషేకము ఏం చేస్తుంది అనేది ఈరోజు 3 మాటలు. దాని తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం గురించే ఎక్కువ మాట్లాడాలని నేను ప్రేరేపించబడుతున్నాను.
వచ్చే వారము, వీలైతే తర్వాత వారము ఖచ్చితంగా పరిశుద్ధాత్మాభిషేకం మీదే వాక్యాలు ఉంటాయి. కనుక ఇది పొందుకోవాలి. లేకపోతే కనుక మనం వ్యర్థమే. ఆత్మాభిషేకము లేకపోతే, పరిశుద్ధాత్ముడు మనలోనికి రాకపోతే మన జీవితము శూన్యంగా మారిపోతుంది. మనం ఎందుకు పనికిరాని ఆత్మీయులముగా, పైకి పిలువబడేటువంటి మనుషులు చూసేటువంటి ఆత్మీయులుగా ఉండిపోతాం. ఆత్మాభిషేకం మన మీదకి వస్తూ ఉందా? ఆరాధిస్తున్నప్పుడు ఆ అనాయింటింగ్ని ఫీల్ అవుతున్నామా? వాక్యం వినేటప్పుడు ఆ అభిషేకాన్ని ఫీల్ అవుతూ ఉన్నామా? దేవుని స్తుతించేటప్పుడు ఆ అభిషేకాన్ని మనము అనుభవించగలుగుతున్నామా? దేవుని ఆత్మచేత నింపబడేటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుందా? అది దేవుని ఆరాధించే సమయంలో మీరు ఖాళీగా మౌనంగా ఉంటున్నారా? అయితే మీకు అభిషేకం కావాల్సిందే. దాని కొరకు మొరపెట్టాలి, దాని కొరకు ప్రయాసపడాలి. అంతకుముందు 2-3 సార్లు చెప్పి అభిషేకం రావాలంటే మనం ఏమేం చెయ్యాలి అనే విషయాలు కూడా తెలియపరచా. అయితే అభిషేకం పొందినవారు ఏ ప్రయోజనాన్ని పొందుకుంటారనేది 3 విషయాలే చెప్తాను. 3 విషయాలు మాత్రమే ఈరోజు తెలియపరుస్తాం. నీవు అభిషేకించబడితే, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీలో జరిగే కార్యాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా ఇక్కడే ఉంది. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివి అయితే గనుక, ఆత్మాభిషేకం నీ మీదకి దిగి వస్తే, నీ అభిషేకం వలన ఆ కాడి విరగగొట్టబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఏ కాడో తెలుసా? అశ్షూరీయుల కాడి. అశ్షూరీయులు అంటే దానికి అర్థం ఏంటంటే, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారో దేవుని బిడ్డలు, ఇశ్రాయేలులు. మాట బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు అనగా దేవుని బిడ్డలు, ఆత్మీయులు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారో, వ్యతిరేకంగా తిరిగే వారిని దేవుడు తీర్పుకి అప్పగిస్తాడు, శిక్షకు అప్పగిస్తాడు. ఆ తీర్పుకి ఎవరికంటే అశ్షూరీయులకు అప్పగిస్తాడు. నా మాట అర్థం చేసుకోండి బాగా. అశ్షూరీయులకు అప్పగించాడు. అశ్షూరీయులు దేని కొరకు? ఫిలిస్తీన్లు దేని కొరకు? బబులోను దేని కొరకు? వారు దేని కొరకు అంటే, దేవుని తిరస్కరించి దేవునికి లోబడకుండా ఉంటారే, వారందరినీ తీసుకొని వెళ్ళి దేవుడు ఆ శత్రు రాజ్యాలకి, ఆ శత్రు సైన్యాలకి, ఆ శత్రు దేశాలకి, ఆ శత్రు రాజులకు అప్పగించేస్తాడు. వారేం చేస్తారంటే, వాళ్ళని పలు విధాలుగా హింసించి, పలు విధాలుగా బాధ పెట్టి, వెట్టి చాకరీ చేయించుకొని, వాడిని దాసులుగా, పనివారుగా పెట్టేసుకొని వాడేసుకుంటారు. కొందరిని లేపి అవకడబడేస్తారు. ఆ మాటలు బాగా అర్థమవుతున్నాయా? అశ్షూరీయులు కాడి అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుని తీర్పు అనే కాడి మెడ మీద ఉండినప్పుడు, అదే సమయంలో దేవుని అభిషేకం మన మీదకి వస్తే ఆ కాడి విరగగొట్టబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మన మీద ఉన్న కాడి విరగగొట్టబడాలి అంటే ఖచ్చితంగా అభిషేకం మన మీదకి రావాలి. అభిషేకం లేకపోతే, దేవుని ఆత్మచేత నీవు నింపబడకపోతే, దేవుని యొక్క ఆత్మ సన్నిధి నీవు అనుభవించకపోతే, నీవు అశ్షూరీయుల్ని, ఆ అశ్షూరీయుల కాడిని నువ్వు ఎలా విరగొట్టగలుగుతావు? నువ్వు ఎలా నాశనం చేయగలుగుతావు? కనుక దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. మన మీద ఉన్న కాడి విరగొట్టబడాలంటే ఏమవ్వాలి? కొంచెం గట్టిగా చెప్తాం, నేర్చుకోండి. అభిషేకం మన మీదకి రావాలి. వస్తూ ఉందా? కాడి బరువుగానే ఉంటుందా? ఇంకా ఆ కాడి మన మీదే ఉంటుందా? ఆ కాడి విరగొట్టబడాలంటే దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి. అభిషేకం కోసం, అభిషేకం పొందుకోవడం కోసము దేవుని దగ్గర గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి. కనుక నీవు అభిషేకాన్ని పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని దగ్గర గడపాలి. దేవుని దగ్గర గడిపిన వారు అభిషేకం పొందుకుంటారు. అభిషేకం పొందుకుంటే గనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా కాడిని విరగొట్టగలుగుతాడు. ఆ వ్యక్తి ఖచ్చితంగా
మెడ వంగిపోయి, అంటే మోయలేని భారంతో ఉండగా అప్పుడు దాకా, ఎప్పుడైతే అభిషేకం ఒక్కసారి మీదకు వస్తుందో కాడి దానంతట అదే విరిగిపోతుందంట. హల్లెలూయా. దీనిని గమనిస్తున్నారా మీరు? ఎప్పుడైతే అభిషేకం వస్తుందో మనం ప్రత్యేకించి ఆ కాడిని విరగొట్టాం, అసలు అభిషేకమే విరగొట్టేస్తుంది. హల్లెలూయా. నీవు అభిషేకించబడినందున ఆ కాడి విరగొట్టబడును. అభిషేకించబడితే చాలంట మన మీద ఉన్న కాడి విరిగిపోయింది. అంటే ఎప్పుడైతే మన మీదకి అభిషేకం పంపబడిద్దో ఆ అభిషేకం ఏం చేస్తుందంటే శత్రువు మోపినటువంటి కాడిని అప్పటికప్పుడే విరగొడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఉన్నది ఏంటంటే ద యోక్ షల్ బి డెస్ట్రాయిడ్, అంటే ఆ కాడి నాశనమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి అది నాశనం కావాలి అంటే, ఆ కాడి విరగొట్టబడాలి అంటే నీ మీదకి అభిషేకం రావాలి తప్ప ఇంకా వేరేది లేదు. అభిషేకం రావాలని మనం కోరుకోవాలి. ప్రభువా, నా మీదకి అభిషేకం రానివయ్యా, నా మీదకి అభిషేకం రానివయ్యా. అభిషేకం లేకపోతే నేను నశించిపోతానయ్యా. నా మీదకి అభిషేకం లేకపోతే నేను శత్రువు కింద నలిగిపోతానయ్యా. నేను శాపము కింద నలిగిపోతానయ్యా. దాస్యపు కాడి కింద నేను నలిగిపోతానయ్యా. నా మీదకి అభిషేకం రానివయ్యా, నా మీదకి అభిషేకం రానివయ్యా అని మనము ఏడవగలగాలి, అని మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ అభిషేకం మన మీదకి వస్తుందా అంటున్నారా? మన మీదకి ఆ అభిషేకం వస్తుందా? నీ మీద ఉన్న బరువైన కాడి విరగొట్టబడాలి అంటే అది మనుషులే పెట్టింది కావచ్చు, అది దేవుడే పెట్టింది కావచ్చు, అది ఇంకా ఏ విధముగా ఉన్నటువంటి కాడైనా కావచ్చు. ఆ కాడి విరగొట్టబడాలి అంటే ఖచ్చితంగా నీవు అభిషేకాన్ని పొందుకోవాలి. తరతరాలుగా శాపం వచ్చేసి అది నీ యొక్క మెడ మీద ఉండిపోయిందేమో, అది నీ తల మీద ఉండిపోయిందేమో, అది నీ రక్తంలో కలిసిపోయిందేమో, అది నీ యొక్క లోపల సమస్తమైన అవయవాల్లో జీర్ణించుకుపోయిందేమో ఆ శాపము. ఎప్పుడైతే అభిషేకం నీ మీదకి వస్తుందో, ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ నీలోనికి పంపబడతాడో ఆ ఆత్మ వెంటనే నీలో ఉన్న శాపము, నీ మీద ఉన్న శాపము, నీ తల మీద ఉన్న శాపం అంతటినీ కూడా ఆ అభిషేకమే విరగొట్టగలుగుతుంది. ఆ అభిషేకమే నాశనము చేయగలుగుతుంది. హల్లెలూయా. ఈ మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? స్పందిస్తున్నట్టుగా ఏమి లేరు మీరు అక్కడ. నేను ఎంత గట్టిగా చెప్తూ ఉన్నా కానీ మౌనంగా కూర్చుంటారంటే మీకు అభిషేకం అవసరంలా. అభిషేకం అవసరం లేకపోతే కనుక ఇక మీరు నథింగే, దేవుని దృష్టిలో ఖాళీయే. కనుక ప్రతి ఒక్కరి మీదకి ఆయన తన ఆత్మను పంపిస్తాను అని చెప్పాడు. ప్రతి ఒక్కరికి అది వాగ్దానం చేయబడింది. కాబట్టి అది అందరికీ ప్రామిసే. అందరూ దాన్ని పొందుకోవాలి అంటే అందరూ కూడా ప్రభు వైపుకు తిరగాలి. ఎప్పుడైతే నీ మీదికి అభిషేకం వస్తుందో, ఎప్పుడైతే నీవు అభిషేకించబడతావో, ఎప్పుడైతే నీవు అభిషేకము చేత నింపబడతావో, అప్పుడు ఆటోమేటిక్గా నీ మెడ మీద ఉన్న కాడి దానంతట అదే విరిగిపోయింది. విరగాలనే ఆశ ఉందా? అయ్యా, తరతరాలుగా శాపం అలాగే ఉందయ్యా. ఏంటో తెలియదయ్యా మా కుటుంబంలో ఈ బాధలు, ఏంటో తెలియదయ్యా మా యొక్క కుటుంబంలో ఈ అలజడులు, నా మనసే చాలా ఒత్తిడిగా ఉండిపోతుంది, నా హృదయం చాలా భారంగా ఉండిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదయ్యా అని చెప్పి నీవు అనుకుంటున్నావు కదా. అభిషేకం నీ మీదకి వస్తే గనక నీవేం చేయని అవసరంలా. ఆ అభిషేకమే ఆ కాడిని దానంతట అది విరగొట్టేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి మాటగా అభిషేకం వస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అంటే మెడ మీద ఉన్న కాడి నాశనము చేయబడుతుంది, అది విరగొట్టబడుతుంది. అయ్యా, మా పితరులు బహు భయంకరంగా శాపంలో ఉండిపోయారయ్యా. వారు పాపం చేశారయ్యా. 10 తరాలుగా వస్తున్న మోయాబు శాపము, 10 తరాలుగా వస్తున్నటువంటి వ్యభిచారం అనే శాపము అది వెంటాడుతూ ఉందయ్యా. నన్ను కాపాడుకోలేకపోతున్నా, ఆ వ్యభిచారపు ఆత్మ నుండి నా బిడ్డలను కాపాడుకోలేకపోతున్నానయ్యా.
ఆ పాపము నుండి నా కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నానయ్యా అని నువ్వు ఎప్పటి నుండో చూస్తున్నావు కదా. ఈరోజు ప్రభు పరిష్కారం ఇస్తున్నాడు. అభిషేకం నీ మీదకి వస్తే నీ మీద ఉన్న కాడి విరగొట్టబడుతుంది. హల్లెలూయా. నీ మీద ఉన్న కాడి విరగొట్టబడాలి అంటే, తరతరాలుగా వచ్చే శాపము తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా అభిషేకం కోసం కోరుకోవాలి. నీవు తండ్రిని అడిగితే ఆయన పరిశుద్ధాత్మను ఉచితంగా ఇయ్యడా అని చెప్పేసి ప్రభు అన్నారు. మనం అది అడుగుతున్నామా? ఏమడుగుతాం? ప్రభు చాలా వేదనల్లో ఉన్నానయ్యా, డబ్బు లేక కొంచెం పంపించయ్యాని అంటాం. ప్రభు బంగారం లేదయ్యా, చెవులు ఖాళీగా ఉన్నాయ్యా, కొన్ని పంపించయ్యా అని అంటాం. అయ్యా నాకు అది లేదయ్యా, ఇది లేదయ్యా, కాస్తంత సహాయం చెయ్యయ్యా అని అంటాం. అన్ని సహాయాలు కోరుతున్నాం దేవుని దగ్గర నుండి. అసలు ప్రభు ఏమన్నాడు? ప్రభువు నేర్పిన ప్రార్థనలో దేని గురించి అడగమనుంది? మనం దేని గురించి అడుగుతున్నాం? అనుదినాహారం మాకు దయచేయని అన్నాడు అంతే, లోక సంబంధమైన అవసరాల కోసం. ఇంకేం ప్రార్థన చేయమనలా. మాట అర్థమవుతుందా? దాన్నే లార్డ్స్ ప్రేయర్ అన్నారు, దాన్నే పరలోకపు ప్రార్థన అన్నారు, ప్రభువు ప్రార్థన అన్నారు. పరలోక ప్రార్థన అంటే పరలోకంలో ఎలాగైతే ప్రార్థన జరుగుతుందో భూమి మీద కూడా అలా ప్రార్థన చేయాలని ప్రభువు నేర్పించాడు. కాబట్టి మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా ఒక 10 తరాలకు సరిపడా ఆహారం ఇచ్చేసయ్యా. యేసయ్య అన్నాడు అనుదిన ఆహారం మాకు దయచేయ్యా. కానీ మనం ప్రభువా ఆస్తులు, తరగని ఆస్తులు మాకు రావాలయ్యా, కొండలైన తరిగిపోని కానీ మా ఆస్తి తరగకూడదయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. మా కొండలలో పేరుకుపోవాలయ్యా, బంగారం బిస్కెట్లు వచ్చేసేయాలయ్యా, పట్టు వస్త్రాలు వచ్చేసేయాలయ్యా. గొంతు బొంగురిపోయింది అందుకంటే వస్తుంది. అది వచ్చేయాలి, ఈ ఆస్తి వచ్చేసేయాలయ్యా, అన్నీ వేసుకోండి వెనకమాల. దేనికి పనికొస్తే 2 రాళ్ళు వెనకే ఇవే. ఈ అంటే మనుషుల మాటదారుడి 2 రాళ్ళు వెనకేసుకోరాదు, ఎందుకో ఖర్చు పెడతావు. కనీసం దేవుని పని కూడా ఖర్చు పెట్టనీరు కొంతమంది. 2 రాళ్ళు వెనకేసుకో, అట్టాగే వెనకేసి నువ్వు ముందుకు పోయి వెనకమాలే పోతా ఉంటాయి. కాబట్టి మనం వెనకేసే వారంగా ఉంటున్నావా, ముందేసే వారంగా ఉంటున్నావా? ఏం తెలియట్లా, నాకేం అర్థం కావట్లా మీ మాట. మీ మౌనము నాకు అర్థమవుతుంది, కారణం ఏంటో నాకు తెలుస్తుంది. మీరు మాత్రం వెనకే రాళ్ళు వేసుకుంటారు, కానీ దేవుడు స్వయాన వచ్చి ఈరోజే ప్రత్యక్షమై చెబుతూ ఉన్నా కానీ, అమ్మా నా కోసం 2 రాళ్ళు పరలోకానికి ఇస్తారమ్మా అన్నా కానీ, కాదయ్యా, పిల్లలు ఉన్నారు, రాళ్ళ తర్వాత పిల్లలు పడతారు, కష్టపడి సంపాదించొద్దయ్యా అని యేసయ్యకి కూడా వాళ్ళు ప్రశ్నలు వేసేస్తారు. యేసయ్యకి కూడా వాళ్ళు సమాధానాలు చెప్పారు. అట్టు కాదయ్యా ఇట్ట. అసలు దేవుడికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారనమాట. హల్లెలూయా. దేవుడికి సలహాలు ఇవ్వచ్చు అంటారా? ఇవ్వకూడదు కదా. కొంతమంది ప్రార్థనలో కూడా సలహాలు, వీళ్ళు ఎట్టయ్యా, వాళ్ళు అట్టయ్యా, ఆడిని నాశనం చేసేయ్యా, ఆడిని పడగొట్టయ్యా. దేవుడికి సలహాలు ఎత్తాడు. ప్రభువా నీ చిత్తం ఏంటో ప్రభువా వారి ఎడలో జరిగించయ్యా కాదు, వీళ్ళే చెప్పేస్తారు సలహాలన్నీ ప్రార్థనలో. అసలు మనం ఏ ప్రార్థన చేస్తున్నాం, దేన్ని అడుగుతున్నాం? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా కాదిప్పుడు, మెడలు మిద్దెలు మేలగు సరుకులు, మెడలు మిద్దెలు మేలగు సరుకులు పాడైపోవు గదా నిజముగా. ఏంటైనా అవసరం పాటలేం పాడను, కాకపోతే వీళ్ళకి అర్థం కావాలి. ఏమవుతాయి అంట? ఏంటి పాడేది? మేడలు మిద్దెలు మేలగు సరుకులు. ఇవన్నీ కూడా మనం ఏవైతే మేలైనవి అనుకుంటామో అవన్నీ పాడైపోతాయి. ఎట్లు వచ్చిదేమో అట్లే పోవాలేనంట. కాబట్టి అలా దిగంబరులమై వచ్చిన మనము తల్లి గర్భములో నుండి
కనీసం ఒంటి మీద ఏమీ లేకుండా వచ్చిన మనము అదే రీతిగా మంటిలో కలిసిపోతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేన్ని అడగాలి? మీరేం మాట్లాడట్లా. మీరు దేన్ని అడుగుతూ ఉన్నారు? దేనిని అడగాలి? మెడలు మిద్దెలు నాకు కావాలయ్యా కదా. ఏం కావాలి మనకి? అయ్యా కొంచెం పిల్లకి ముక్కు ఖాళీగా ఉందయ్యా, చెవులు ఖాళీగా ఉన్నాయి, పెట్టుకోండి. సాతాను వచ్చి నాశనం చేస్తాడు వాళ్ళని. పాత నిబంధన అంతా చూసుకోండి, కొత్త నిబంధన చూసుకోండి. బైబిల్ ప్రతిఘటిస్తుంది బంగారాన్ని. మరి ఇంకనూ అపోస్తుల బోధలోనికి, అపోస్తుల ఉపదేశంలోనికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా వదలరైనా కానీ, అది పాపం అని తెలిసినా, అది పాపంలో పడేస్తుందని తెలిసినా కానీ, చెవులకు ఉన్నాయి, ముక్కులకు ఉన్నాయి, కాళ్ళకు ఉన్నాయి, వదలరు కదా. మెడలకు ఉన్నాయి వదలరు, చేతులకు ఉన్నాయి వదలరు. ఇంకా మనం అయ్యే అడుగుతాం. అయ్యా ఇవయ్యా ఇంకొక ఏళ్ళు ఖాళీగా ఉంది. పాస్టర్లో కూడా ఇంకొక ఏళ్ళు ఖాళీగా ఉంది. అయ్యా ఇంకొక ఉంగరం ప్రభువా, ఎవరో ఒక విశ్వాసాన్ని ప్రేరేపించు, ఎవరో ఒక విశ్వాసాన్ని ప్రేరేపించు. మేము అలాగే చేస్తాం. మరి ప్రభువా ప్రేరేపించు ప్రేరేపించు ప్రేరేపించు. ఇక అదే అడుగుతాం. మనం ఏం అడగాలి? చెప్పట్లా మీరేమి? దేవుని అభిషేకాన్ని అడగాలి. ఆమె చెప్పండి. అభిషేకాన్ని అడుగుతున్నామా? అభిషేకం కాదు, మనకు ఆశీర్వాదాలు వచ్చి పడిపోవాలి. అందుకే యేసే అన్నాడు, ఈ లోకంలో ఆశీర్వాదాలు కాదు, మీరు పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటిని అడగండి. జ్యోతిర్మయుడుకు తండ్రి దగ్గర నుండి వచ్చే వరాలు అవి అన్నటికి కూడా శ్రేష్టమైనవిగా ఉంటాయి, అవి నాశనము కావు. అందుకే పైనున్నవి అడగండి అని యేసే అన్నాడు. మనం మాత్రం భూ సంబంధులమే. రక్షించబడిన తర్వాత కూడా వారు మార్పు చెందారని జనుల చేత, సంఘము చేత పిలువబడుతున్నా కానీ లోక సంబంధమని. ఏంటో ప్రభువా, ఒక ₹1,00,000 లేకపోతే కొంచెం అన్న ఆస్తి లేకపోతే నాకు నీ విలువ ఉండట్లేదయ్యా, ఒక ₹1,00,000 ఇవ్వయ్యా. ఇల్లు లేదయ్యా, కొంచెం విలువ ఉండట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. మంచి ఇల్లు ప్యాలెస్ ఒకటి కట్టించయ్యా, గొప్ప ఇల్లు ఒకటి కట్టించయ్యా. కనీసం కొద్దిగా మా పరపతి పెరగకపోతే జనులు ఎవరు పట్టించుకోవట్లేదురా అని చెప్పి, సారీ జనులు ఎవరు పట్టించుకోవట్లేదయ్యా అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే బైబిల్ ఏం సెలవిస్తుంది? లోకముతో మీకు శ్రమ కలుగును. మనమేం లోకమే కావాలి ప్రార్థన చేసేటప్పుడు. ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. లోకముతో మీకు శ్రమ కలుగును, అయినప్పటికీ ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకమును జయించాను. హల్లెలూయా. యేసయ్య లోకాన్ని ఎలా జయించాడు? భూమి మీద ఉన్నా కానీ నిత్యము కూడా తండ్రి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నా కానీ నిత్యము కూడా ప్రభువుతో గడిపేవాడు. ప్రతిరోజు దినదినము ఆయనకి ఆహారం ఎక్కడో ఒకటి సిద్ధపరచబడుతుంది, కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సంపదలు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి మనం యేసయ్యని పోలి కదా నడుచుకోవాల్సింది, యేసయ్య మార్గంలో కదా నడుచుకోవాల్సింది. కానీ మనం అయ్యా పలాని పక్కింటోడు 2వ స్టేర్ వేశాడు, నేను 3వ స్టేర్ వేయాలయ్యా. పలాని పక్కింటోడు కారు కొన్నాడయ్యా, నేను ఫ్లైట్ కొనాలయ్యా. పక్కింటిది పొట్టి చీర కట్టింది అయ్యా 50,000ది, నేను 70,000ది కట్టాలయ్యా. ఇవే ప్రార్థనలు చేస్తాం మనం. మరి మనం ఏ ప్రార్థనలు చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పూట ఏమైనా అర్థమవుతుందంటారా మీకు? మీరు నవ్వినా పర్లేదు, కానీ మీ నిర్ణయం కనీసం ఈ రోజైనా మారాలి. ఆమేన్. హల్లెలూయా. అనాయింటింగ్ షల్ డిస్ట్రాయ్ ది యోక్. కాడిని అంటే మన మీద ఉన్న, మనలను అణిచేస్తున్నా, మనలను ఎదగనేయకుండా చేస్తున్నా, మనల్ని శాపాలకు గురి చేస్తున్నా, మనల్ని బాధకి, వేదనకి, కన్నీటికి గురి చేస్తున్నా, నిత్యము దుఃఖంలో పడేస్తున్నటువంటి ఆ కాడిని విరగొట్టాలంటే నీ మీదకి దేవుని అభిషేకము బలముగా దిగి రావాలి. ఆమేన్. హల్లెలూయా. వస్తుందా? ఈ పగటి వేళ ఖచ్చితంగా అభిషేకం నీ మీదకి రావాలి. నేను ప్రతి ఒక్కరి కోసం ఈ పగటి వేళ ప్రార్థన చేయదలుచుకున్నా. అందరూ ప్రార్థనలో ఉండి అభిషేకం కొరకు పురికొల్పబడండి. ఈ వాక్యం వింటూ ఉండగానే ప్రభువా నాకు అభిషేకం కావాలయ్యా. కోరుకున్న వారికి అభిషేకం, కోరుకోని వారికి లేదు. నా మీదుగా అభిషేకం వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, నేను అభిషేకించబడ్డాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి అభిషేకము మనం పొందుకోవాలి.
2 నేను కలలో అభిషేకించబడ్డా. 2 సార్లు నా తల మీదకి నూనె వచ్చింది. ఆ నూనె ఇలా సెంటర్లో అది ఇలా ఉంది, చెరుపుకుంటున్నా ఇలా పోట్ల. ఒకసారి బైబిల్ కాలేజీలో ఉండగా భీకరంగా ప్రార్థన చేసేవాడిని. అక్కడ చాలా భయంకరంగా ప్రార్థన చేసేవాడిని. ఖాళీ దొరికితే మా రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడిని. మా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి ఖాళీ దొరికితే మోకాళ్ళ మీద నెట్ట నిలువుగా మోకాళ్ళ మీద, ఇప్పుడంటే కొంచెం బలం తక్కువైంది కానీ నెట్ట నిలువుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేసేవాడిని. వాక్యంలో నిరంతరం గడిపేవాడిని. ఒక్కొక్కరు అనుకున్నాడు ఈడెవడు రప్పించాడు అని అనుకునేవాడు. ఒక ఆయన అన్నాడు, మీకు చాలాసార్లు చెప్పారు, 2-3 సార్లు, నాగాలాండ్లో ఉన్నటువంటి ఒక సోదరుడు పేరు తోట్సో. అతడు అన్న మాట ఏంటంటే, నాని ఎవ్రీ టైమ్ రీడింగ్ బైబిల్ యూ విల్ బికమ్ మ్యాడ్ మ్యాన్ అని అన్నాడు. నువ్వు పద్దాక బైబిల్ చదువుతుంటే పిచ్చోడు అయిపోతావు అని అన్నాడు. అంటే ఇక నేను సైలెంట్గా మౌనంగా ఉన్నా. కొన్నిటికి మౌనమే సమాధానం. అబ్బా భలే మాట చెప్పారు, మౌనమే సమాధానం. కాబట్టి దేవుని బిడ్డలారా, మౌనంగా ఉన్నా, ఏం మాట్లాడాలి, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవటం. మనుషులతో గడిపేవాడిని కాదు అసలు, ఎప్పుడు ప్రార్థనలోనే. కాబట్టి అలా ప్రార్థనలో ఉంటూ ఉండగా ఒకరోజు తెల్లవారున ఒక కళ. ఆ కళలో ఏదో ఒక రాకడ వచ్చేసినట్లుగా వాతావరణం అంతా ఉండిపోయింది, మేఘాలతో కమ్మేసినట్లుగా. మబ్బేమో ఎర్రగా ఉంది, చుట్టూ చూస్తే నల్లగా ఉంది, అంత కంగారుగా ఉంది. కంగారుగా ఉన్న సమయంలో ఒక ముసలాయన వడిలో ఒక చిన్న పిల్లాడు ఎర్రటి పిల్లాడు వడిలో కూర్చొని ఉన్నాడు. ఆ ముసలాయన కూడా కూర్చొనే ఉన్నాడు. కూర్చొని ఉంటే నా ప్రక్కన ఎవరో ఉన్నారు. మేమిద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాం. నేను అలా దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అలా మోకరించా. కిందకి మోకరించగానే ఆ చిన్నపిల్లడు అలా నా మీద చేయి పెట్టాడు. దాని తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 2 సార్లు దేవుడు తైలము చేత అభిషేకించాడు నన్ను. ఆ అభిషేకము చేత నేను నింపబడ్డాను కాబట్టి ప్రజలకు ఆశీర్వాదకరమయ్యా. అనేక మందికి స్వస్థతలు జరిగినాయి, ఆశ్చర్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా హీలింగ్, అప్పటికప్పుడే స్వస్థతలు, అప్పటికప్పుడే కార్యాలు. ప్రార్థనలు చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించాడో. ఈ చెయ్యి అనేక మందికి ఆశీర్వాదకరమైంది. కారణం ఏంటంటే ఈ తల మీదకి దేవుని అభిషేకం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మన మీద కూడా అభిషేకం వస్తే మనము జనులకు ఆశీర్వాదకరం అవుతాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ మీకు అర్థమవుతుంది అభిషేకం ఎంత అవసరమో. మనం ఎప్పుడు కూడా కుటుంబ విషయాల్లో, శారీరక విషయాల్లో, మన ఇరుగు పొరుగు వారి విషయాల్లో కొట్టుకుని చేస్తూ ఉంటాం. వాటి కోసం వీటి కోసం మనసు చంపేసుకుంటాం. మనసు లోక సంబంధమైన విషయాల్లో తిరుగుతూ ఉంటుంది. కానీ అడగాల్సింది అడగట్లా, పొందుకోవాల్సింది పొందుకోవట్లా. దేవుని అభిషేకం మన మీదకి వస్తే, దేవుని శక్తి మన మీదకి వస్తే, పరిశుద్ధాత్మని శక్తి మనను ఆవరిస్తే గనక అప్పుడు ఆ అభిషేకము నీ మీద ఉన్న కాడిని విరగొట్టిద్ది, నీ మీద ఉన్న కాడిని నాశనము చేసి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ కాడి నాశనము కావాలి అంటే నీవు ఖచ్చితంగా అభిషేకాన్ని పొందుకోవాలి. కాబట్టి అభిషేకం మన మీదకి వస్తుందా? అసలు ఫీల్ అవుతున్నామా నా మీదకి అభిషేకం వచ్చింది అనే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రార్థన చేస్తుంటే ఆత్మచేత నింపబడినట్లుగా ఏమైనా ఉందా? ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మచేత నింపబడినట్లుగా ఏమైనా సూచనలు కనబడుతున్నాయా? వాక్యము ధ్యానిస్తూ ఉండగా లోపల పులకించిపోతున్నామా? అది ఆత్మ సూచన. నీవు ఆత్మచేత నింపబడితే వాక్యము కూడా చాలా శ్రద్ధగా వినగలుగుతావు, వాక్యములో తరించిపోగలుగుతావు. వాక్యము బయలుపడుతూ ఉంటే అసలు మనసు ఎంతగా పులకించిపోయిద్దో, లోపల గంతులేస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ కలుగుతుందా? కనుక దేవుని బిడ్డలారా, ఇప్పటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మన మీదికి అభిషేకము రావాలి. ఆమేన్. అభిషేకం వస్తేనే
మన మీద ఉన్న కాడి నాశనం అయిపోయింది, మన మీద ఉన్న కాడి విరగొట్టబడింది. హల్లెలూయా. కనుక కాడి విరగొట్టబడడానికి నీవు అభిషేకాన్ని కోరుకోవాలి. మొదటి మాట. రెండో మాటగా మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము స్పష్టంగా తెలియపరుస్తున్న మాట. హన్నా పరిశుద్ధాత్మ చేత నింపబడి తాను పలుకుచున్న మాటలు అభిషేకించిన వాని కలుగజేస్తాడంట అధిక బలము. కొంచెం కాదు, అధిక బలము నీ మీదకి వస్తుంది అభిషేకం వస్తే. ఎంతటి బలమో తెలుసా? సింహాలను చేల్చగలిగిన, ఎలుగు బంటులను సైన్యాలను జయించగలిగిన అభిషేకం మన మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా, అది రావాలని ఆశ ఉందా? దావీదు మీదకి దేవుని అభిషేకం వచ్చింది. ఆ అభిషేకం వచ్చినప్పుడు అంతవరకు అతడు పిల్లోడు. వింటున్నారా నా మాటలో? జాగ్రత్తగా వినాలి యవ్వన బిడ్డలు. దేవుని అభిషేకము పిల్లవాడే దావీదు. కానీ ఆ దావీదు మీదకి దేవుని అభిషేకం వస్తే ఈ పిల్లవాడల్లా బహు భయంకరమైన బలము కలిగిన వాడయ్యాడు. బహు భయంకరమైన పోరాట యోధుడైపోయాడు. ఆయన పోరాడితే సింహము నిలబడలేకపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన పోరాడితే ఎలుగుబంట్లు కూడా పారిపోతున్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలుగుబంటి ఎంత భీకరమైనదో తెలుసా? సింహము, పులి కూడా యుద్ధం చేయలేదు. ఎలుగుబంటి అంత భయంకరంగా పోరాడింది. అలాంటిది ఆయన ఎలుగుబంటుని కూడా చీల్చి చంపేశాడు. సింహము, ఎలుగుబంటులు గొర్రె పిల్లల మీదకి వస్తూ ఉంటే, నోట కరుచుకొని పోతూ ఉంటే, దావీదు భక్తుడు అది చూసి ఏం చేశాడంటే, అతడు గొర్రెల కాపరి కాబట్టి అతడు చిన్నవాడైనప్పటికీ ఆయన త్వరగా వెళ్ళిపోయి గడ్డం పట్టుకొని ఆయన వెంటనే దాన్ని కొట్టి చంపేశాడంట సింహాన్ని. హల్లెలూయా. దేని ద్వారా చెప్పాలి మీరు? అభిషేకము ద్వారా. మీ మౌనము నశించునుగాక. ఎంత మెల్లగా చెప్తారేంటి? అభిషేకం ద్వారానండి. ఎంత గట్టిగా చెప్పాలి? మందిరంలో రెస్పాన్స్ ఉండాలి బాగా. సిగ్గా, బలహీనత, అహమా దేవుని సన్నిధిలో ఇవి ఉండకూడదు. నేనేంటిలే చెప్పేది? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సింహాసనం మీద ఉన్న 24 పెద్దలే ప్రభు పాదాల చెంతలా సాగిలి పడిపోయారు. మనం ఎంత? మన బ్రతుకు ఎంత? కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మనము చచ్చిన పురుగు వంటి వారము. అలాంటి దేవుడు మనల్ని బ్రతికించాడు. కాబట్టి మనం ఎంతగా ప్రభు సన్నిధిలో సాగిలిపడాలో, తగ్గించుకోవాలో, ఎంతగా దేవుని సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది అభిషేకం ఏం చేస్తుందంటే కాడిని నాశనం చేస్తుంది, లేదా కాడిని విరగొడుతుంది. రెండోది అభిషేకం ఏం చేస్తుందంటే అధిక బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ అధిక బలముతో కొండలెక్కగలము, ఈ అధిక బలముతో రాజులను జయించగలము, ఈ అధిక బలముతో సైన్యాలను జయించగలము, ఈ అధిక బలముతో క్రూర జంతువులు కూడా చీల్చి పడేయగలము. హల్లెలూయా. క్రూర జంతువులు అనగా భూమి మీద ఉన్నటువంటి అపవాది సంబంధమైనటువంటి వారు పౌలు నీరో చక్రవర్తిని, రోమా ప్రభుత్వపు ఆ చక్రవర్తిని దేనితో పోల్చాడంటే నక్కతో పోల్చాడు. కాబట్టి క్రూర జంతువులు ఉంటాయి. ఈ క్రూర జంతువులు మనుషుల రూపంలో ఉంటారు. వారిని మనం ఏం చేయాలి? చీల్చి పడేయాలి. చీల్చి పడేయటం ఎలా సాధ్యమవుతుంది? అభిషేకం వస్తేనే. అధిక బలముతో
మనము చీల్చి పడేయగలం. అధిక బలం మనం పొందుకున్నావా? మీరు గమనించండి, చాలా బలహీనంగా ఉంటాం, కానీ అభిషేకం వస్తే వారు బలవంతులైపోతారు. కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడగలన వాక్యం అని అనుకుంటా, అంత బలహీనంగా ఉంటా. కానీ ఆరాధన చేసేటప్పుడే అసలు ఎక్కడ లేని ఉత్తేజం వచ్చేది, ఎక్కడ లేని బలం వచ్చింది. కాబట్టి అప్పుడు ఏంటంటే అభిషేకము రెట్టింపు అవుతుంది. మనకి ఆ ఫీలింగ్ కలుగుతుందా? అభిషేకము రెట్టింపు అవుతుందా? మనలో అభిషేకము రోజు రోజుకి కొలత పెరుగుతుందా? రోజు రోజుకి ప్రభువుకి చేరువయ్యే అభిషేకం అనుకుంటుందా? కాబట్టి మనకి ఏం కావాలి అంటే అభిషేకము కావాలి. అభిషేకం వస్తే కాడి విరిగిపోయింది. అభిషేకము మనం పొందుకుంటే అధిక బలం వచ్చింది. దావీదు భక్తుడు క్యారేజ్ తీసుకొని వెళ్తున్నాడు వాళ్ళ అన్నయ్యలకి. వాళ్ళు యుద్ధ వీరులు, వారు పోరాడేవారు. అంజూరు పడరు, ద్రాక్ష గలలు, చక్కగా జున్ను మొద్దలు, ఆహా, ఇవన్నీ క్యారేజీలో పెట్టుకుని తీసుకెళ్తున్నాడు దావీదు గారు. తీసుకొని వెళ్తూ ఉంటుంటే ఈలోపు అన్నయ్యలు ఎదురుపడ్డారు. రేయ్ ఎరా, నువ్వు ఎక్కడికి కూడా వచ్చావా? నువ్వెందుకు వచ్చావో మాకు తెలీదా అని చెప్పి గట్టిగా గదమాయిస్తున్నారు. గదమాయిస్తూ ఉంటే ఆ గదమాయిస్తూ ఉన్నప్పుడు దావీదు మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళు ఎందుకు గద్దిస్తున్నారో ఆయనకు తెలుసు. వాళ్ళు ఎందుకు గద్దిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. అమ్మో, వీడు ఆల్రెడీ సింహాన్ని చీల్చేశాడు, వీడు ఆల్రెడీ ఎలుగుబంటిని చీల్చేశాడు, వీడితో పెట్టుకుంటే ఏ శత్రువు అయినా పడిపోతాడు, ఎంత బలాఢ్యుడైనా. మనకు ఉండే పేరు వీడు కొట్టేస్తాడేమో, మనకుండే స్థాయి వీడికి వచ్చేసిందేమో, రాజుగారు వీడికి ప్రమోషన్ ఇచ్చేస్తాడేమో, ఎందుకు వచ్చిన చావు అని చెప్పి తరిమి కొట్టేద్దాం అనుకున్నారు రావడంలోనే. నేనేం చేశానయ్యా అని చెప్పి దావీదు భక్తుడు అక్కడ నుండి తప్పించుకొని, ఏంటి అసలు ఆ గోలేంటి, ఆ కేకలేంటి, ఆ వెర్రి కేకలేంటి అని చెప్పి అడుగుతుంటే 40 రోజుల నుండి ఫిలిష్తీయుడు ఒకడు మనకి ఇశ్రాయేలు ప్రజలైన మనందరికీ కూడా విరోధంగా లేచి సవాళ్ళు విసురుతున్నాడయ్యా, గట్టిగా కేకలేస్తున్నాడయ్యా. మీలో ఎవరైనా ఒకడుంటే గనుక ఆ ఒక్కడిని నాతో పోటీ పడడానికి పంపించండి. వాడు గనుక నా మీద గెలిస్తే ఫిలిష్తీయులమైన మేమందరం కూడా నీకు దాసులమైపోతాం. ఒకవేళ గనుక వాడు ఓడిపోతే నేనే గెలిస్తే గనుక మీరందరూ మాకు దాసులైపోవాలి, మీరు మాకు లొంగిపోవాలి అని చెప్పి 40 రోజులుగా గట్టిగా సవాలు విసురుతూనే ఉన్నాడు. గట్టిగా సవాలు విసురుతూ ఉంటే ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లా, అందరూ సైలెంట్గా కూర్చున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారిలో దేవుని ఆత్మాభిషేకము లేదు. సౌలు భక్తుడు అభిషేకించబడ్డాడు, కానీ ఆ అభిషేకం ఆయనలో పనిచేయట్లా. అభిషేకించబడ్డాడు, కానీ ఆ అభిషేకము కొలత తగ్గిపోతుంది. శత్రువుని చూసినప్పుడు భయపడుతున్నాడు. శత్రువు స్వరము వింటేనే గద్గద స్వరము, వీలో ఎవరైనా ఒక్క మగాడు ఉన్నాడా అని కేకలు పెడుతుంటే సౌలు గారు వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని రాజుకోటలో, ఎందుకు వచ్చింది రా బాబు, వాడు దెబ్బకి చంపేసేటట్టున్నాడు. నిజానికి ఇశ్రాయేలు ప్రజలందరిలోకెల్లా అతి పొడవైన వ్యక్తి ఈ సౌలు రాజు. ఎవరిని ఆయన ప్రక్కన నిలబెట్టినా భుజాలు దాటట్లేదంట, అంత ఎత్తున్నాడు ఆయన. ఎంత ఎత్తుంటే నిన్న ఒక ఆయన ఉన్నాడు సంతోష, ఒక ఆయన ఒక కుర్రోడు వచ్చాడు, ఎంత ఎత్తు, నేను భుజాల దగ్గర కూడా రాలేదనుకుంటా, అంత ఎత్తు 7 అడుగులు ఉంటాడు ఆ మనిషి. అంత చెయ్యి ఎత్తితే ఇదిగో ఎంత ఎత్తు ఉంటాడు ఆయన. యోబు గారి దగ్గర మందిర ప్రతిష్టకు వచ్చాడు, ఎంత ఎత్తున్నాడు. వాళ్ళ డాడీని అడిగా, అయ్యా బాగున్నారా, వందనాలంటే ఆయన కొంచెం పరిచయమే, మీరే చాలా పొడుగంటే మీ అబ్బాయి ఏంటంటే ఎంత పొడుగంటే, అవునయ్యా ఎంత 7 అడుగులు ఉంటాడంటే అవునయ్యా నన్ను. సౌలు రాజు కూడా బహుశా 7 అడుగులు ఉంటాడు, అంత ఎత్తు ఆయన గడగడా వణికిపోతా ఉన్నాడు. రే బాబు ఎందుకు వచ్చింది రచ్చా, రే మేత ఎట్రా, తింటున్నారు క్యారేజ్ కానీ ఏం ఫలితం లేదు.
సౌలు తింటున్నాడు, ఆయన కింద సైనికులు తింటున్నారు, యుద్ధ వీరులందరూ తింటున్నారు. తెగమేత తింటున్నారు. దేనికి పనికొస్తున్నారు? దేనికి పనికి రావట్లేదు. వాళ్ళలో బహుశా సౌలు రాజు గారు ఈడు బలాఢ్యుడురా, ఈ 40 రోజులు ఎట్టగొట్టు మేపితే ఈడు వెళ్తాడు, యుద్ధం చేస్తాడు అని చెప్పి బహుశా వాళ్ళకి కొంతమందికి ప్రత్యేకమైన ఆహారం ఇచ్చి ఉంటాడు. కోడి జాయింట్లు, వేట తొడలో, ఇవన్నీ కూడా ఏపుడు చేసి పంపించుంటాడు బహుశా. అయినప్పటికీ కూడా ఫలితము శూన్యమే. తినటానికి బాగా తింటున్నారు, ఏపుగా పెరిగారు, కానీ యుద్ధానికి పనికిరాలి వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ మీకు ఏమైనా అర్థమవుతుందా? అభిషేకం లేకపోతే తిండి తిన్నా, కండలు తిరిగినా, ఎంత లావున్నా పోరాటం ఉండదు. అభిషేకం ఉంటే దావీదు లాంటి చిన్నోడు, ఎర్రటి బొడ్డోడైనా, కలర్తో సంబంధం లేని నల్లటోడైనా ఖచ్చితంగా వారు శత్రువుని పడగొడతాడు. హల్లెలూయా. నీవు శత్రువుని పడగొట్టే అభిషేకమును పొందుకోవాలి. పక్కరు కూడా ఆమెనట్ల అతి కొద్దిమంది అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ అభిషేకము దావీదు మీదకి వచ్చింది. అభిషేకం సౌలు మీద కూడా ఉంది, కానీ సౌలు గడగడలాడిపోతుంది. అంటే అభిషేకాల్లో వ్యత్యాసం ఉంది. దెర్ ఈస్ డైమెన్షన్ ఇన్ అనాయింటింగ్. అభిషేకంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యత్యాసాలని మనం గమనించాలి. సౌలు పొందుకున్నాడు దేవుని అభిషేకాన్ని, కానీ ఆయన పొందుకున్న అభిషేకము గొల్లియాతుని పడగొట్టలేకపోయింది. గొల్లియాతుకి ఎదురుగా ఆయనను నిలబెట్టలేకపోయింది. భయపడిపోతున్నాడు. అధిక బలము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన అధిక బలం పొందుకున్నాడు దావీదు భక్తుడు. కాబట్టే అతడు చాలా చిన్నవాడు, అతడి దగ్గర ఆయుధము లేదు. పనిగా వచ్చి, రే ఎందుకురా నువ్వు ఎక్కడికి కూడా వచ్చావు, నీ మనసు మాకు తెలీదా, నువ్వు ఎందుకు వచ్చావు మాకు తెలియదు అని అన్నాడు. వెంటనే దావీదు గారు వెళ్ళి పక్కకి వెళ్ళి, ఏంటి ఆఫర్ ఏంటంట, ఆడేంటి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఆ విధంగా మనల్ని ఇశ్రాయేలు ప్రజలను ఆ దేవుని దూషిస్తాడా, దేవుని నామాన్ని దూషిస్తాడా, వీడి అంతునేనా తేలుస్తా, అసలు మ్యాటర్ ఏంటి చెప్పు నాకంటే, ఆఫర్ ఏంటి చెప్పంటే, అప్పుడు ఆఫర్ చెప్తున్నాడు. అయ్యా, పక్కనున్నవాడు ఒకటి తెలియపరుస్తున్నాడు. ఏమి లేదయ్యా, వాడిని గనక పడగొడితే సౌలు రాజు గారు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడంట. హల్లెలూయా. రాజుగారికి అల్లుడైపోయే భాగ్యం, పడగొట్టి పెళ్లి చేస్తాడంటయ్యా అంటే ఆయనకు అది నచ్చింది. అంత మాత్రమే కాదు, దానికంటే ప్రాముఖ్యంగా వాడు ఇశ్రాయేలులను, అలాగే ఇశ్రాయేలు దేవుడిని దూషిస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే, ఆయన నామాన్ని వ్యర్థపరుస్తూ ఉంటే దావీదు తట్టుకోలేకపోయాడు. ఆయనలో ఆ ఆవేశము పెరిగిపోయింది. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు కాబట్టి ఇక ఆయన రెట్టింపుగా ఆయనలో రోషం పెరిగిపోతుంది, ఆయనలో ఆ కోపం పెరిగిపోతుంది, దైవికమైన ఆవేశం వస్తుంది. కాబట్టి వీడెంతటి వాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు, నా దేవుని ప్రజలను తిరస్కరించడానికి వీడెవడు ఎంతటి వాడు అని చెప్పి ఆయన దగ్గర ఈ సవాలు విసిరితే వెంటనే ఆ దాసుడు వెళ్ళిపోయి రాజుగారికి చెప్పాడు. రాజుగారికి చెప్తే, ఆహా, ఈ 40 రోజులు పందికోళ్ళలాగా మేము పెంచి పనికిరాని వాళ్ళు పిలివి, వాడు ఎవడో అంటే, చిన్న బొడ్డోడేనయ్యా, మరేంటో సవాలు విసురుతున్నాడు అని అంటే, సరే పర్లేదు పిలువు అంటే పిలిచాడు. పిలిస్తే ఎర్రగా చక్కగా తంతున్నాడు. రాగానే ఈడ ఆడు చూస్తేనేమో 10 అడుగులు ఉన్నాడు, కండలు తిరిగిపోయి ఉన్నాడు. ఆడు చూస్తేనేమో యుద్ధ వీరుడు, యుద్ధ ప్రవీణుడు, అన్ని విధాల యుద్ధాయుధాలని బాగా వాడగలిగిన వాడు, విలన్గాడు. ఈడేమో చిన్నోడు, వీడికి కత్తి లేకదు, వీడికి బల్లెం వేసడం రాదు, వీడికి ఏం చేయటం రాదు, ఈడంటే చిన్నోడు అని అనుకున్నాడు సౌలు రాజు గారు. దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నా కూర్చో అని చెప్పి చిన్న కుర్చీ వేసి ఉంటాడో లేకపోతే నిలబెట్టి మాట్లాడాడు. అయ్యా ఏంటి విషయం అంటే, అయ్యా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి నిమిత్తం మీరు ఎంత మాత్రమే మనసు కృంగి ఉండ నిమిత్తం లేదు, ఖచ్చితంగా వీడిని నేను పడగొడతా అంటే, ఆహా ఊరుకో నాన్న, నువ్వు చిన్నోడు, ఏదో ఆవేశపడుతున్నావు నాన్న, వద్దు నాన్న,
వాడి మీదకి వెళ్ళొద్దయ్యా, 40 రోజులకి వాడి స్వరం విని నేను చచ్చిపోతున్నాను. 40 రోజులకి వాడి స్వరం వింటే నాకు గుండె దబేల్మని కొట్టుకుంటుంది అయ్యా. అలాంటి నువ్వు చాలా పొట్టోడివి, నాకు యుద్ధ నైపుణ్యం ఉంది, నేను రాజుని, నేను చాలామందిని పడగొట్టేశా అని అంటున్నాడు. అప్పుడు దావీదు చెప్తూ ఉన్నాడు, నీది నాది ఒకటి కాదు అన్నట్లుగా మాట్లాడుతూ జరిగిన చరిత్రను చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా నేను గొర్రెలను మేపుతూ ఉండగా, నా మందలో గొర్రెలను మేపేటప్పుడు సింహము గొర్రె పిల్లను నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే దాన్ని వెంటనే పట్టుకున్నా, దాన్ని గడ్డం పట్టుకుని అక్కడికక్కడే కొట్టి చంపేశానయ్యా. అంత మాత్రమే కాదు, ఎలుగుబంటు కూడా గొర్రెల మీదకి వస్తే దాన్ని కూడా కొట్టి చంపేశానయ్యా అని అన్నాడు. ఆహా, నీవంతటి వాడవా అని చెప్పి అప్పుడు ఆయనకి నమ్మకం కలిగి, సర్లే నాయనా వెళ్ళు, నువ్వు ఎంత సవాలు విసురుతున్నావు కాబట్టి, సింహాన్నే పడగొట్టానంటున్నావు కాబట్టి నీవు చేయుటకు సమర్థుడవే అని నాకు కూడా నమ్మిక కుదిరిందయ్యా. అయితే నేను ఎట్టగా యుద్ధానికి వెళ్ళట్లేదు కాబట్టి నా ఆయుధాలు నువ్వు తీసేసుకో, నా డ్రెస్ నువ్వు వేసుకో, నేను ఎట్టగా పోరాడలేను కాబట్టి నా స్థానం నువ్వు తీసుకో అని చెప్పంటే, పాపం దావీదేం పొడ్డాడు, సౌలే ఎంత ఎత్తు ఉంటాడు, ఫ్యాన్ అంత ఎత్తు ఉన్నవాడు డ్రెస్ అవతలడికి ఎత్తే ఏమవుతుంది, ఆ పొడ్డోడికి ఎత్తే అన్ని డోలే. ఈ యుద్ధ సామాగ్రి మొత్తం బాగా డోలుగా, అలాగే బల్లి వీచాడు, పట్టుకో, పైన శిరస్నానం పెడితే దాన్ని ఏమంటారు, కిరీటం పెడితే, లేదంటే అది పెట్టగానే దెబ్బ కుంగిపోయాడు. చాలా బరువు ఉంటాయి మరి. యుద్ధ కవచాలని ధరించాడు, చేతికి కాళ్ళకి, అలాగే బ్రష్ ప్లేట్ పెట్టుకున్నాడు, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక్క అడుగు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇట్లా ఎలా అంటే కదలట్లా కాళ్ళు. వెంటనేక దావీదు గారు అన్నాడు, అయ్యా ఇవన్నీ నాకు వాడుకోలేవయ్యా, నాకు వద్దు అని చెప్పి తీసి అక్కడ పక్కన పడేశాడు. ఏం చేస్తావయ్యా, చిన్న రాయి ఉందిలే, చిన్న క్యాట్ బౌల్ ఉందిలే, అది సరిపోద్దలయ్యా అని చెప్పుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుంటా ఆ ఒడిస్సలను, ఆ రాళ్లను, ఒక 5 రాళ్ళు అక్కడికక్కడ రెడీమేడ్లో ఏరేసి ఆయన గొల్లియాతు గాడి మీద గురిపెట్టాడు. గొల్లియాతు కూడా సవాలు విసురుతూ, ఘీంకారాలు చేస్తూ, గట్టి స్వరంతో సవాలు విసురుతూ ఉంటే దావీదు ఏమాత్రం కూడా వెనక్కి తిరగట్లా, భయపడట్లా. గదిలో కూర్చున్న వాడికే భయం వేస్తుంది. దావీదు ఎదురుగా ఉన్నాడు, అయినప్పటికీ భయం రాట్లా, జంకట్లా, బెనకట్లా, తొణకట్లా. కారణం ఏంటంటే అభిషేకము. హల్లెలూయా. ఆ అభిషేకము ఆయనలో ఉంది కాబట్టి ముందుకు వెళ్తున్నాడు, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. నున్నని రాళ్ళు వేరాడు, క్యాట్ బాల్ పట్టుకున్నాడు, ఆ ఒక రాయి పెట్టాడు, పరిగెత్తుకుంటూ విసురు తిప్పుకుంటూ వెళ్ళాడు. దగ్గరికి సమీపాన వెళ్ళాడు. ఆ సమీపాన వెళ్ళి ఎప్పుడైతే గొల్లియాతు ఇలా కత్తి తీశాడో చంపేద్దామని, వెంటనే నుదుటికి గురిపెట్టి ఆ రాయి పెట్టి గట్టిగా కొట్టినప్పుడు ఆ వెంటనే ఆ అభిషేకము పనిచేసి ఏం జరిగిందంటే, మామూలుగా పరిగెత్తుకొని వచ్చేటువంటి ఒక వీరుడు ఏదైనా దెబ్బ తగిలితే ఎలా పడతాడు చెప్పండి? ముందుకే పడతాడు, బొక్కబోర్లా పడతాడు. లేదంటే ఎవరైనా కొట్టినా చంపేసినా ముందుకే పడతాడు, ఎందుకంటే అంత వేగముతో ఎదరికి వెళ్తున్నారు కాబట్టి. కానీ అంత వేగముతో ఎదరికి వస్తూ ఉన్నా కానీ దావీదు వేసిన రాయి వేగానికి, దావీదు వేసిన రాయి బలానికి అతడు నిలబడలేక అలా వెనక్కి వెలికింతలుగా పడిపోయాడు. హల్లెలూయా. అభిషేకము అధిక బలాన్ని ఇస్తుంది. ఆమేన్. అధిక బలము. ఆయన ఒక రాయి పట్టుకొని, చిన్న రాయి పట్టుకొని, నుదుటికి సరిపడిన చిన్న రాయి పట్టుకొని ఇసిరాడు. ఆ రాయి అభిషేకించబడిన వాని చేతిలోండి వెళ్ళింది కాబట్టి అది దూసుకుపోతే అత్యధికమైన వేగముతో, అత్యధికమైన బలముతో అది వెళితే తగిలిన వ్యక్తి వెంటనే వెనక్కి పడిపోయాడు కదా. కాబట్టి ఎంత బలము ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి అభిషేకించబడిన మనము అధిక బలాన్ని పొందుకుంటున్నామా? సంసోను అభిషేకించబడ్డాడు. సంసోను అధిక బలము. ఎంత అధిక బలం అంటే 300 నక్కల్ని పట్టుకున్నంత అభిషేకం.
ఒక్క నక్కను పట్టుకోండి చూద్దామేమో. అసలు నక్కలే కనపడట్లా. ఎవరి వల్ల కాదు కదా. 300 నక్కలు పట్టుకొని ఆయన ఉన్నది ఒక్కడే. మరి ఒకే ఒక్కడు 300 నక్కల్ని ఎలా మెయింటైన్ చేయగలడు? ఒకటి పట్టుకుంటే నువ్వు ఎక్కడే ఉండి వెంట ఉంటుంది, అది పరుగులు ఎత్తుతూ ఉంటుంది. దేని పెట్టి కట్టేసినా అది వెళ్ళిపోద్ది. 300 నక్కలు పట్టుకొని వాటి తోకలు జోడు చేసి ఆ తోకల మధ్యలో దివిటి పెట్టి దాన్ని ఎలిగించి ఫిలిస్తీన్ల పొలాల్లోకి పంపించాడు కదా. అలా జోడుగా 150 జోడ్ల నక్కల్ని పంపిస్తే ఆ నక్కలు ఫిలిస్తీన్ల పొలాలన్నీ కూడా అగ్ని చేత కాల్చేసినాయి. దేవుని అభిషేకం ఎంతగా ఉందో చూడండి. ఒక చిన్న గాడిద దవడ ఎముక పట్టుకుని, ఎంతే ఉంటుంది కదా గాడిద దవడ ఎముక, ఇంతది పట్టుకొని ఆ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపి పడేశాడండి. ఆయనకి ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది. ఫిలిస్తీన్లను 30 మంది సర్దారులను కొట్టి చంపేశాడంట. అలా ఎన్నో భీకరమైన కార్యాలు సంసోను చేయగలిగాడు. కారణం ఏంటంటే అతని మీద ఉన్న అభిషేకం అలాంటిది. హల్లెలూయా. అధిక బలం అభిషేకం ద్వారా వచ్చింది. నీ కార్యాల్లో విజయం రావట్లేదా? నీ పోరాటంలో విజయం రావట్లేదా? నీవు చేసే ప్రయత్నాల్లో విజయం రావట్లేదా? అన్నిట్లో ఓటమేనా? శత్రువే గెలుస్తున్నాడా? ప్రతిసారి శత్రువే నీ మీద పై చేయి సాధిస్తున్నాడా? అయితే పగటిపూట ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, నీ మీదకి అభిషేకం రావాలి. అభిషేకం వస్తే గనక నీవు ఖచ్చితంగా శత్రువు మీద విజయాన్ని సాధించగలుగుతావు. నీవు ఖచ్చితంగా నీ ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతావు. నీ ఖచ్చితంగా నీ పోరాటాల్లో విజయము సాధించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అది సాధించాలి అనే తపన మనలో ఉండాలి. ఆ తపన ఎలా నెరవేరుతుందంటే అభిషేకం వచ్చుట ద్వారానే. కాబట్టి అభిషేకం మన మీదకి వస్తుందా? ప్రార్థన మీదకి అభిషేకం వస్తుందా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అభిషేకం చేత నింపబడుతున్నామా? దావీదు భక్తుడు, సంసోను భక్తుడు, వారు అభిషేకించబడిన వారు కాబట్టి ఇక అంతముకు వచ్చేసేసరికి సంసోన్ని శిక్షిస్తున్నారు అనగా సంసోను జీవితం ఆ రోజు అంతమైపోతుంది. మాటలు వినాలి. ఆ రోజు అంతమైపోతుంటే సంసోను జీవితము, అతన్ని ఫిలిస్తీన్లందరూ కూడా శిక్షించబోతుంటే తమ దేవత గుడి ఆ బిల్డింగ్లోనికి వెళ్తే శిక్షించబోతూ ఉంటే చైన్లు పట్టుకొని సంకెళ్ళు వేసి ఆయన్ని బంధిస్తే, ఆ సంకెళ్ళు వేసి ఆయన్ని బంధించినప్పుడు ఒకటే ప్రార్థన చేశాడు ఆయన, అయ్యా ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నాకు బలం ఇవ్వయ్యా, నాకు మరలా అభిషేకం ఇవ్వయ్యా అని ఎప్పుడైతే ఆయన అడిగాడో దేవుడు మరలా ఆయనకి అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకం ఇచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్ల భవనానికి ఆధారమైన 2 స్తంభాల మధ్య నిలబడ్డాడు. 2 స్తంభాల మధ్య నిలబడి ఆ 2 స్తంభాల మధ్యలో ఉండి, ఎంత పెద్దది అంటే 3000 మంది పైగా పట్టేటువంటి బిల్డింగ్ అది. మన బిల్డింగ్ ఇక్కడ ఎంతమంది పడతారు? ఒక 70-80 మంది, అంతకంటే ఎక్కువ పట్టరు. దీనికి ఇన్ని పిల్లర్లు అవసరం. పిల్లర్లన్నీ పడిపోయింది. అవి ఎంత బలమైన తోయిండి ఒకసారి చూద్దాం, ఏమైనా గదిలిద్దేమో. అలాంటిది 3000 మంది పట్టే బిల్డింగ్ అంటే చూడండి, పెద్ద కళ్యాణ మండపాలు కూడా సరిపోవు. అంత పెద్ద బిల్డింగు, అంత పెద్ద భవనము 2 స్తంభాల మీద ఆధారపడి ఉంది. 2 స్తంభాలు కూడా మనుషులు పట్టుకొని ఇలా కాబట్టించుకుంటే ఏమాత్రం కూడా స్తంభాలు కూడా అలా పట్టుకుంటే అవరు. అంత పెద్ద బిల్డింగ్ అది, అంత పెద్ద స్తంభాలు అవి. ఆ పెద్ద స్తంభాలని సంసోను 2 మధ్యలో అలా నిలబడి గట్టిగా వాటి మీద చేతులు మోపి అలా వంగి ఇలా గట్టిగా తోసాడంట.
తోయగానే వెంటనే ఆ స్తంభాలు విరిగిపోయినాయి. అక్కడున్న 3,000 మంది ఫిలిస్తీన్లు చచ్చిపోయారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదామా. 3,000 మంది చచ్చిపోయారండి. తన జీవితకాలం అంతా కూడా అంతమంది ఫిలిస్తీన్లను చంపలేదంట. ఆఖరిలో అలా చంపేశాడు. కాబట్టి అభిషేకం అధిక బలాన్ని తీసుకొచ్చింది. నీ శత్రువులను నీవు చంపాలి అంటే, నీ శత్రువులను నీవు నాశనము చేయాలి అంటే, నీ శత్రువులను నీవు తరిమి కొట్టాలి అంటే, నీ శత్రువుల మీద నీకు విజయము రావాలి అంటే ఖచ్చితంగా మనకి అభిషేకం అవసరం. హల్లెలూయా. ఆఖరి మాట చూసుకుందాం. సమూయేలు 10వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము. మొదటి వచనం. 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. గట్టిగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. అభిషేకం మన మీదకి వస్తే ఏం జరుగుతుంది? కాడి నాశనం అయిపోద్ది, కాడి విరగొట్టబడింది. రెండోది, అభిషేకం మన మీదకి వస్తే ఏం జరుగుతుంది? అధిక బలం వచ్చింది. ఏ బలం అంటే సింహాలను చీల్చే బలము. ఏ బలం అంటే ఎలుగుబంట్లను చంపేసే బలం. ఏ బలం అంటే నక్కలను కూడా పట్టుకొనగలిగిన, వాటిని నాశనం చేయగలిగిన బలము. ఈ నక్కలు ఏం చేస్తాయి? మోసం చేస్తాయి, కుటుంబాలను నాశనం చేస్తాయి. ఆ నక్కల పేరు జుత్తులమారి అని అర్థం. వాటి లక్షణం ఏంటంటే మోసం చేయటం. ఆ నక్కలను పట్టుకొని మనము నాశనం చేయగలుగుతాం, వాటిని బంధించగలుగుతాం అభిషేకం ద్వారా. మూడవదిగా, అభిషేకం పొందిన వ్యక్తి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్వాస్థ్యం మీద? తన స్వాస్థ్యం అంటే దేవుని స్వాస్థ్యం. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం అనగా దేవుని స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నాయనా? ఏమైనా బుర్రకెక్కుతుందా? అంత గుజ్జు మాత్రమే ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. మైక్ ఉంది కాబట్టి నా స్వరం కొంచెం వినపడుతుంది. మైక్ లేకపోతే మీరే పెద్దోళ్ళు ఆరాధన చేసేటప్పుడు నా స్వరం ఏ వినపడట్లా అంటే మీ స్వరం అంత గట్టిదని. మీరు మైక్ పట్టుకుంటే దద్దరిల్లిపోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. నా స్వరం కోసం ప్రార్థన చేయండి. బొంగురిపోతుంది. ఇది కొంచెం గట్టిగా ప్రార్థన చేసి వాక్యం చెప్తే, ఆరాధన చేస్తే. హల్లెలూయా. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించాడు. ఏం చేస్తున్నాడంట? తన స్వాస్థ్యం మీద అభిషేకము పొందిన వారు వారి కాడి మీద వాడి భుజము మీద ఉన్న కాడి విరగొట్టబడింది. అభిషేకం పొందితే వారికి అధిక బలం వచ్చింది. అభిషేకము పొందితే వారు దేవుని స్వాస్థ్యం మీద అధిపతులుగా ఉండగలుగుతారు. హల్లెలూయా. ఇదేమైనా మీకు ఆశగా ఉందా? అయ్యా, నీ స్వాస్థ్యం మీద, నీ స్వాస్థ్యమైన ప్రజల మీద. స్వాస్థ్యం అంటే ఆయనకున్నది ఏది, మనుషులే కానీ ఏవైనా ఆస్తిపాస్తులు కానీ, ఆయన స్వాస్థ్యం అది. ఆయన స్వాస్థ్యం మీద మనమందరము ఎవరైతే అభిషేకించబడ్డారో వారు అధిపతులుగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మీకేమైనా ఆశ కలుగుతుందా ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు? అయ్యా, నీ జనుల మీద నేను అధిపతిగా ఉండాలి అనే ఆశ ఏమైనా కలుగుతుందా? అవసరం లేదంటారా? అవసరం లేకపోతే చేసేది ఏం లేదు. ఎన్నుకొనబడిన వారు ఖచ్చితంగా ఉంటారు.
కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా అభిషేకం ఇస్తాడు. కనుక అభిషేకించబడిన వారికి దేవుడిచ్చే ఆధిక్యత ఏంటంటే తన ప్రజల మీదే అధిపతిగా ఉండటం, తన ప్రజలనే పరిపాలించటం, తన ప్రజలనే ఏలుబడి చేయటం. హల్లెలూయా. అధిపతిగా ఉన్నవారు ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు. అధిపతిగా ఉన్నవారు ఏం చేస్తారు? ప్రజల యోగక్షేమాల్ని కనుగొంటారు, యోగక్షేమాలు చూసుకుంటారు. అధిపతులుగా ఉన్నవారు ప్రజలకి ఏ బాధ కలిగినా తట్టుకోలేరు. వారికి ఏం జరిగింది? నా ప్రజలు బాధల్లో ఉన్నారు, వారికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలి, ఏదో ఒక విధంగా వారిని ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్నారు. ఏమైనా వరదలు వచ్చినప్పుడు అందుకే అధిపతులు ఏం చేస్తారంటే, అధికారులు త్వరగా వారి యొక్క సుఖ నివాసాన్ని విడిచిపెట్టేసి ప్రజల్లోకి వచ్చేస్తారు. అయ్యో నా ప్రజలు అని చెప్పి. కనుక దేవుని బిడ్డలారా, నీవు అభిషేకం పొందితే గనుక దేవుని స్వాస్థ్యము మీద, అనగా దేవుని ప్రజల మీద, అనగా దేవునికి కలిగిన అంతటి మీద వారు అధిపతులుగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వాస్థ్యం మీద అధిపతులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అయితే నీకు అభిషేకం కావాలి, నీవు అభిషేకించబడాలి. అభిషేకించబడితే ఇంకెవరు కూడా ఆపలేరు. సౌలును అడ్డుకోవాలని చూశారండి. సౌలు రాజును అడ్డుకోవాలని చూశారు. ఎలా? ఒరే వీడు మనకు రాజు అంట, అసలు వీడికి ఏం జ్ఞానం ఉంది, వీడు మనల్ని ఏలుబడి చేస్తాడా, వీడిని అభిషేకించారంట అని చెప్పి కొంతమంది చెవులు కొరుక్కుంటుంటే ఆ మాటలు సౌలు చెవిలో పడినాయి. సౌలు చెవిలో పడితే సౌలు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? చెవిటివాడైనట్లుగా ఉన్నాడంట. ఈ లక్షణం మనకు కూడా ఉంటే ఆత్మీయతలు ఎదుగుతాం. అన్నీ దడి చుట్టూ దడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నా గురించి, ఈ గోడ పక్కకి వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, దిక్కుమాలిన లక్షణాలని నాశనం అయిపోను. ఆమె చెప్పండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఆ టైం ఎందుకు మనం వేస్ట్ చేసుకోవటం? మాట్లాడుకుంటారు. ప్రతి మాటకి తీర్పు ఉందని బైబిల్ సెలవిస్తుంది. నమ్మిన వాళ్ళందరూ కూడా ఈసారి దడిలో తలబెట్టబాకండి, ఈసారి గోడ పక్కన ఉండమాకండి. దొంగోళ్ళ కొంతమంది ఉంటారు. ఒక ఆయన మేము ప్రార్థన చేసుకుంటుంటే ఆయన తలుపు పక్కనుండి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా తలుపు దగ్గరకు వచ్చి అన్నాడు. ఇదే వంకర బుద్ధి అంటే మరి ఆత్మీయులకి. కాబట్టి అసలు ఎందుకు మనకి ఒకవేళ మన పేరే వచ్చినా కానీ వెనకుండా ఉండటం మంచిది. మాట్లాడుకునే వాళ్ళు తీర్పు పొందుతారు. అసలు ఆత్మీయులైతే ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తిని గురించి మంచే మాట్లాడుకోవాలి, కానీ చెడు మాట్లాడుకోకూడదు. చెడు మాట్లాడుకోవాలి, పలాంది ఇట్లా, పలానోడు అట్లా అనేది ఉండకూడదు. కాబట్టి నీవు ఆత్మీయుడివైతే ఒకవేళ అవతాలు ఉన్నవాడు నిన్ను అలాంటి వాటికి ప్రేరేపిస్తుంటే వెంటనే వాళ్ళని విడిచిపెట్టేయండి, వాళ్ళ స్నేహం కట్ చేసేయండి. నీ ఆత్మీయత దెబ్బతింటుంది అలాంటి వాళ్ళతో. పదే కొంతమందికి ఏ బుద్ధో తెలుసా? ఏ బుద్ధి అంటే పక్కన వాళ్ళ మీద ఎప్పుడు సాడీలు చెప్తానే ఉంటారు. సండే స్కూల్ పిల్లలు అట్టగా చేస్తారు, అలా చేయకూడదు, అది మంచి లక్షణం కాదని చెప్తా. ఎప్పుడు చెవులు కొడకటమే అని, ఆడెట్టన్యా ఈడెట్టన్యా, ఇగో గోల్ చేస్తున్నారు, గిల్లుకుంటున్నారు, గిచ్చుకుంటున్నారు, అది చేసుకుంటున్నారు. చిన్నపిల్లల లక్షణాలు అవి, పెద్దోళ్ళు కూడా అలాగే. కాబట్టి నా మాటలు మీకు అర్థం కావాలి. ఎలా ఉండాలి? మనం చెవిటి వాని వలె ఉండాలి. దేవుడు మనకి ఏదైనా ఒక స్థాయినిచ్చాడు అంటే, ఒక అధికారం ఇచ్చాడు అంటే, హుందా కలిగినటువంటి ప్లేస్ మనకి ఇచ్చాడు అంటే మనం దాన్ని ఆ స్థాయి దగ్గర చిన్నపిల్లలాగా అట్లా ఉండకూడదు. ప్రభు మన క్యాడర్ పెంచాడు, ప్రభు మన స్థాయి పెంచాడు. స్థాయి పెంచినప్పుడు ఆ స్థాయి తగినట్లుగానే ప్రవర్తించాలి, ఆ స్థాయికి తగినట్లుగానే జీవించాలి. ఇంకా దడిలో, ఇంకా గోడలో, ఇంకా ఆ పక్కల ఏమంటే కూర్చొని వీళ్ళు నా గురించి ఏమంటారు, అసలు చాలా చెడ్డ లక్షణం. మానేయండి ఒకవేళ ఉంటే కనుక అలాంటి లక్షణం మీలో. ఆత్మీయతలు ఎదగరు. నేను చెప్తూ ఉన్నా,
ఆత్మీయతలో వారికి అసలు ఏ మాత్రం ఎదుగుబోదుగు ఉండదు. ప్రభు ఒకవేళ వాళ్ళు పాలు తీసుకోవాలంటే, లేదంటే వారి ఫలాలు కోసుకోవాలంటే ఎదుగుపోదు కన్నా కదా, దాని గురించి అంటున్నా. వారి ఫలాలు అనుభవించాలి అంటే చూస్తే వారి యొక్క 30 సంవత్సరాల జీవితంలో కారు ద్రాక్షలు ఫలించాయి. 30 సంవత్సరాలు లేదంటే 40 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఈ అంజూరం చెట్టుకి ఫలాలు ఏమీ లేవు. ప్రభు చూస్తాడు, శపించి అవకాడబడేస్తాడు. మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి మనలో ఆత్మీయ లక్షణాలు ఉండాలి. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెవులు కొరుక్కోవటం, ఇవన్నీ మానేసేయండి. అది ఆత్మీయ లక్షణం కాదు. అభిషేకం మన మీదకి రావాలి అంటే మనము దైవికమైనటువంటి పద్ధతుల్లో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి నా మాటలు ఏమైనా మీకు అర్థమవుతున్నాయి అంటారా? అయ్యో దేవుని బిడ్డలారా, మీకు అర్థమైన నువ్వు కాస్తంత కోపం తెప్పిస్తున్నారని నాకు అర్థమైంది కదా. కోపం తెప్పించినా పర్లా, ఉన్నది ఉన్నట్టు ప్రకటించాలి, అది నా సిద్ధాంతం. కోపం తెప్పించినా పర్లా, ఉన్నది మాత్రమే చెప్పగలుగుతానని లేదు చెప్పను. మీరు దడిలో గుసగుసలాడుతున్నారు, అయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉన్నారు, వెళ్ళండి. ఉన్నాయి, చాలా ఉన్నాయి, చక్కగా వెళ్ళొచ్చు అక్కడికి. వాటి గురించి అసలు ప్రసంగాలే చెప్పరు. వచ్చేటువంటి సంఘము, అందుకే బోధలు గట్టిగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, గుచ్చేస్తాయి, పిండేస్తాయి, పొలుగు పొడిచినట్టుగా పొడి చేస్తాయి, హృదయాన్ని తట్టుకొని దేవుని నిత్య రక్షణలో ఉంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. అదవుతున్నాయి అంటారా? దేవుని ప్రజల మీద అధికారినిగా దేవుడు అభిషేకించి ఎంచుకున్నాడంట. ఆనాటి ప్రవక్తలను కానీ, ఆనాటి ప్రధాన యాజకులను కానీ, ఆనాటి రాజులను కానీ దేవుడు అభిషేకించాడు, ఎన్నుకున్నాడు. వారిని వాడుకుంటూ ఉంటే దాసోహమైపోతూ ఉన్నాయి రాజ్యాలు. వారిని వాడుకుంటూ ఉంటే తన ప్రజల క్రింద శత్రువులు తుత్తునీలైపోతున్నారు. కారణం ఏంటంటే అభిషేకము. వారి మీద ఉన్న అభిషేకము ఆ విధంగా పనిచేస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి నీ మీద అభిషేకం ఉంటే నీవు నీ స్వాస్థ్యాన్ని కాపాడుకోగలుగుతావు. నీ మీద అభిషేకం ఉంటే నీ స్వాస్థ్యానికి నీవు ఆశీర్వాదకరంగా మారగలుగుతావు. నీవు నీ ప్రజలను కాపాడుకోగలుగుతావు. శత్రువుల నుండి, అపవాది తంత్రాల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి నీవు విడిపించుకోగలుగుతావు. ఎందుకంటే అభిషేకించబడిన వారు తన ప్రజల మీద, స్వాస్థ్యము మీద అధికారిగా ఉండగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకేం కావాలి? ఇక్కడ నుండి బంగారాల కోసం, వస్త్రాల కోసం, నగల నటల కోసం, వజ్ర వైఢూర్యాల కోసము, ఆస్తిపాస్తులు, ఇళ్ల కోసము ప్రార్థనలు చేయడం మానేసి ప్రభువు చిత్త ప్రకారంగా ప్రార్థన చేయండి. ప్రభువు ఏమి చేయమన్నాడు అది చేయడం ప్రారంభించండి. మీ జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరు అనేక జనములకు ఆశీర్వాదకరంగా తరతరాలుగా నిలబడిపోతారు. ఆమేన్, హల్లెలూయా. తరతరాలుగా ఆశీర్వాదం కావాలంటే ఒక్కసారి అభిషేకం మన మీదకి రావాలండి. ఎంత ప్రయాసపడ్డా ఫలితం లేకపోతే అది శూన్యమే కదా. ఎలికే తోడు ఏడాది ఉతికినా అది నల్లగానే ఉంటుంది, కానీ తెల్లగా మారదు కదా. కాబట్టి మనం అలా ప్రయాసపడిన ఫలితమే ఉంటుంది. మన స్వచ్ఛమైన దేవుని ఆత్మచేత నింపబడాలి. ఆమేన్ చెప్పండి. ఆ ఆత్మచేత నింపబడితేనే, ఆ అభిషేకం మనలో పనిచేస్తూ ఉంటేనే దావీదు వంటి వారముగా, సంసోను వంటి వారముగా, అధిక బలమును ధరించిన వారముగా, శత్రువులను హతమార్చే వారముగా, గొల్యాతులను పడగొట్టే వారముగా, దేవుని ప్రజలకు విజయం ఇచ్చే వారముగా మారిపోతాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని ప్రజలకు విజయం ఇచ్చే వ్యక్తిగా నీవు మారాలా వద్దా? మారాలా వద్దా? మారాలి అంటే అభిషేకం నీ మీదకి రావాలి. మెడ మీద ఉన్న కాడి విరిగిపోవాలంటే నీ మీదకి అభిషేకం రావాలి. నీవు అనేక మంది దేవుని స్వాస్థ్యం మీద అధికారిగా నిలబడాలి అంటే అభిషేకము రావాలి. 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా.
యూ షల్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద మెనీ నేషన్స్. ఆమె చెప్పండి ఒకసారి చెప్తా. ఆమెన్. హల్లెలూయా. మన అనేక మంది జనాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. పుట్టిందే అందుకని విషయాన్ని జ్ఞాపకం. కొంతమంది పుడతారు, ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు దేవుడు పుట్టించాడో తెలియదు, ఎందుకు ఎదుగుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అసలు ఏం చదువుతున్నారో తెలియదు. కొంతమంది తమ్ముళ్ళని అడిగితే నువ్వు ఏం చదువుతున్నావు, అసలు నీ దర్శనం ఏంటి, నీ లక్ష్యం ఏంటంటే కనీసం ఆలోచించని చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పలే ఒక ఆయన. అసలు మీ దర్శనం ఏంటి అర్థమవుతుందా? ఇటు చూస్తున్నావా కీర్తి? మీ దర్శనం ఏంటి, మీ లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు బ్రతుకుతున్నావు, దేవుడు నిన్ను ఎందుకు బ్రతికేస్తున్నాడు? కనీసం మనసులో అయిన ప్రశ్నకి సమాధానం వేసుకోండి. ఏదో బతుకుతున్నా, బియ్యం పుచ్చిపోతున్నాయి, నేను బతుకుతున్నాను ఎట్టగొట్ట, మా నాన్న సంపాదిస్తున్నాడు కదా, మా అమ్మ ఎట్టగొట్ట వండి పెడుతుంది కదా, తింటున్నా, అంతేనంటారా? పెద్దోళ్ళు కూడా ఏదో బతుకుతున్నామండి, కాయ కష్టం చేసి ఎట్టగొట్ట తింటున్నాం, బతుకుతున్నాం. గురి లేకపోతే ఎట్టా? దావీదు భక్తుడు సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మనకు గురి లేకపోతే ఎట్టా? ఒక లక్ష్యం లేకపోతే ఎలా ఉంటుందా? లక్ష్యము లేకపోతే బైబిల్ సెలవిస్తుంది, and there is no vision, people will perish. ఎప్పుడైతే దర్శనము లేదో, దర్శనము లేకపోతే జనులు నశించిపోతారు. మనకు దర్శనం కావాలి కదా, మన జీవితానికి ఒక గమ్యం పెట్టుకోవాలి కదా. నేను అక్కడికి చేరాలి, దానికోసం ప్రయత్నం చేయాలి కదా. కొంతమంది కలెక్టర్ వెళ్ళాలి, నేను కలెక్టర్ చేయాలి, ప్రయత్నం చేయకపోతే ఎట్లా? దర్శనం ఉండాలి, దానికోసం పరుగులు ఎత్తేయాలి, ప్రయాసపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ మీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మనం ఒక లక్ష్యము కలిగి ఉండాలి. ఈరోజు వాక్య ప్రకారంగా మనకి ఏమి లక్ష్యం ఉండాలి? అభిషేకము పొందుకొని జనములకు ఆశీర్వాదము కావాలి. ఎవరైనా ఉండగలరా మీలో అలా? ఉంటాను అన్న వాళ్ళు చేయొద్దండి, మీకోసం ప్రార్థనలు చేయబడతాయి. ప్రభువా, నేను జనాలకు ఆశీర్వాదకరంగా ఉంటారా, నా మీదకి అభిషేకము రాని అయ్యాన్ని యథార్థంగా చేయొద్దని ప్రార్థనలు చేస్తే ఇప్పుడు మీకోసం మీ కొరకు తల మీద చేతులుంచి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా పైకి లేచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా స్వరాలెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషాన్ని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్వరం ఎత్తుదామా? దేవునికి మహిమ, దేవుని అభిషేకం నీ మీదకి రాబోతుంది. ఎలీషా మీదకి వచ్చిన అభిషేకము